ప్రజాపాలన దినోత్సవాలు చివరి దశకు చేరుకున్నట్లు ఉన్నాయని సిపిఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ ఆశా వర్కర్లకు 8,000 ఫిక్స్డ్ జీతాలు ఇస్తామని హామీ ఇచ్చారని, దాని విషయంలో ఆశా వర్కర్లు హైదరాబాద్లో ఆందోళన నిర్వహిస్తే పోలీసులు ఖమ్మం నగరంలో ఆశా వర్కర్ల ఇళ్లకు వెళ్లి అరెస్టులు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆశా వర్కర్ల డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మన ఖమ్మం జిల్లాలో కూడా నిన్న సాయంత్రం నుంచే ఆశా కార్యకర్తల ఇళ్లకు తిరిగి బెదిరింపులు పాల్పడుతున్నారు. వాళ్ళని టెస్టింగ్కు రమ్మని చెప్పి ఒత్తిడి చేస్తూ ఉన్నారు. రాత్రి దాదాపు అర్బన్ మండలంలో, రాణారపాలెం మండలంలో, అట్లాగే 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్ మొత్తం అన్ని ప్రాంతాల్లో పోలీసులు ఇళ్లకు వెళ్ళి భయభ్రాంతులకు గురి చేశారు. దాదాపు 150 మందిని అరెస్ట్ చేశారు. అంగన్వాడీ ఆశా వర్కర్లు తమ సమస్యలు చెప్పుకోవడం కోసం హైదరాబాద్ పోతున్నారు. ఒక ధర్నా నిర్వహించి ధర్నా అనంతరం వాళ్ళ ప్రతినిధి వర్గం పోయి అసెంబ్లీకి వెళ్ళి సంబంధిత మంత్రిని, అధికారులను కలిసి రిప్రజెంట్ చేస్తారు పరిష్కారం చేయాలని. ఎందుకని ఇది కొత్త కూడా కాదు. అసెంబ్లీ జరుగుతున్నప్పుడు దాదాపు అనేక ట్రేడ్ యూనియన్లు కానీ, ఇతర కార్మిక సంఘాలు కానీ, అనేక సంస్థలు కానీ అన్నీ కూడా తమ డిమాండ్లు చెప్పుకోవడానికి, ప్రభుత్వం దృష్టి పట్టరావడానికి, తీసుకురావడం ద్వారా బడ్జెట్ సమావేశాల కేటాయింపుల కోసం, వాళ్ళ పరిష్కారం కోసం పొందుకుంటారని చెప్పి నమ్ముకుంటూ పోతుంటుంది. కొత్తదేం కాదు ఇది. కానీ ప్రభుత్వం హైదరాబాద్ రావద్దని చెప్పి